హాయ్, శ్రీలతో ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చేస్తున్నటువంటి దోశలకి 5 రకాల పప్పులు నానబెట్టాను. ఇందులో కనిపిస్తున్నట్టు పెసర్లు, ఎర్రపప్పు, శనగపప్పు అండ్ దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ కోసము మిల్లెట్స్ కూడా వేసాను. ఇది కేవలము రైస్కి రిప్లేస్మెంట్. సో ఇది ఎంత ప్రోటీన్ రిచ్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉన్నటువంటి దోశలు. ఈ ఒక్క దోశ ఓన్లీ 10 mg క్యాలరీస్ మనకి ఇస్తుంది, నాట్ మోర్ దెన్ దాట్. సో యూ కెన్ ట్రై ఇట్. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా చాలా మంచిది. సో ట్రై ఇట్. చక్కగా దోశల కన్సిస్టెన్సీలో దీన్ని రుబ్బుకొని, కొంచెం అంటే ఫెర్మెంట్ అవ్వలేదు కదా, కొంచెము దీంట్లో సోడా వేసుకొని దోశలు వేసుకోవచ్చు నార్మల్గా. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ఏదో రాస్తారు కదా, దానికి బదులు నీళ్ళు చిమ్ముకోవాలి. నీళ్ళు చిమ్ముకొని మనం దోశలు వేసుకుంటే సూపర్గా వస్తాయి, అతుక్కోకుండా వస్తాయి. చూడండి, ఇవి నార్మల్ దోశలు వచ్చినట్టే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చేస్తాయి. నార్మల్ దోశలాగానే వచ్చేస్తాయి. సో మంచి ప్రోటీన్ రిచ్, లెస్ కార్బ్స్ ఉన్నటువంటి దోశల్ని మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ ఏమేమి వేసానో ఇందాక చూసుకున్నాం కదా, దాంట్లో 5 రకాల పప్పులు అన్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ పెసర్లు 1 కప్ వేసుకున్నాను, పెద్ద కప్పు. మరి మిగతావన్నీ కూడా హాఫ్ కప్పు. పెసరపప్పు 1, మినపప్పు 1/2 కప్పు, మరి ఎర్రపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు అండ్ మిల్లెట్స్ కూడా 1/2 కప్ వేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. మెత్తగా రుబ్బుకుంటే పెసరట్లు వచ్చినట్టు వస్తాయి. ఓకే, ట్రై చేయండి. సీమై సూపర్ రిచ్ ప్రోటీన్ దోశ విత్ గ్రౌండ్నట్ చట్నీ, పల్లి చట్నీ, అల్లం మిక్స్ సూపర్గా ఉంటుంది.